హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై వంటింటి రుచులు. ఈరోజు ఈ వీడియోలో వెజ్ ప్యాన్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. మార్నింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్ బాక్సులు పెట్టడానికి, లేకపోతే ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయినా స్నాక్స్గా పెట్టడానికి చాలా ఈజీగా నిమిషాల్లో ప్రిపేర్ చేసి పెట్టచ్చండి. అంతేకాదు పిల్లలు వెజిటేబుల్స్ తినడానికి అయితే వెంటనే ఇష్టపడరు కదండి. అలాంటప్పుడు ఇలా ప్యాన్ కేక్స్గా తయారు చేసి పిల్లలకైతే పెట్టచ్చండి, చాలా ఇష్టంగా తింటారు. వీడియోలోకి వెళ్ళే ముందు మై వంటింటి రుచులు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ప్రిపరేషన్ ఇప్పుడు చూద్దాము. ముందుగా వెజ్ బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ముందుగా మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని 1 కప్పు బాంబే రవ్వ వేసుకోవాలి. తర్వాత 1/4 కప్పు పెరుగు వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 కప్పు వాటర్ని తీసుకొని రవ్వలో పోసుకోవడమేనండి. ఇలా రవ్వలో పోసుకున్న తర్వాత రవ్వను బాగా కలుపుకోవాలి. ఉండలు చుట్టకుండా బాగా స్మూత్ స్ట్రక్చర్ వచ్చేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ని అయితే పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు ఫ్రై ప్యాన్ ఒకటి తీసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. ఈ ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ అయితే రానక్కర్లేదండి, జస్ట్ వేగితే అయితే సరిపోతుంది. ఇలా ఆనియన్స్ వేగిన తర్వాత 1 కప్పు బీన్స్, 1 కప్పు క్యారెట్, 1 కప్పు క్యాప్సికమ్, ముందుగా ఉడకపెట్టి ఉంచుకున్న స్వీట్ కార్న్, వీటితో పాటుగా చిల్లీ ఫ్లేక్స్, అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుని ఇవన్నీ బాగా కలపాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇవి జస్ట్ వేగితే సరిపోతుందండి, వీటి క్రంచినెస్ పోవాలి అంతే. ఇలా వేయించుకున్న తర్వాత వెజిటేబుల్స్ అయితే పూర్తిగా చల్లారిపోవాలండి. ఇలా చల్లారిపోయిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న రవ్వలో ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోవాలి. ఈ రవ్వ బ్యాటర్ ఈ వెజిటేబుల్స్ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు. ఇక్కడ పచ్చిమిరపకాయలు అన్నది మీ ఇష్టం అండి, మీకు కావాలంటే వేసుకొని లేకపోతే లేదు. వీటితో పాటుగా బేకింగ్ సోడా, ఇది పూర్తి ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకొని లేకపోతే స్కిప్ చేసేసేయండి. తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని మొత్తం ఈ వెజిటేబుల్స్ రవ్వ బ్యాటర్ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చిన్న ప్యాన్ పెట్టుకొని 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్న బ్యాటర్ని అయితే వేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ అంతా జరగాలి. ఇలా బ్యాటర్ అంతా వేసుకొని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 minutes కుక్ చేస్తే చాలా సరిపోతుందండి. ఇలా కుక్ అయిన తర్వాత రెండో పక్క కూడా తిప్పుకొని బాగా వేయించుకోవడమే. ఇలాగా రెండో పక్కన కూడా బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడానండి. అంతేనండి, చాలా టేస్టీగా చాలా హెల్తీ రెసిపీ నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి. వెజిటేబుల్స్ ఇష్టపడిన పిల్లలకి ఇలాగా స్నాక్ రూపేణ పిల్లలకి పెట్టచ్చండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. బై ఫ్రెండ్స్.